హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరమరాల మిక్సర్ అండ్ హాట్ చాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా తెల్ల బఠానీని నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీ, ఒక పొటాటో, చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. ఇలా స్టీమ్ అంతా పోయి బఠానీ ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత సగం బఠానీలను ఒక బౌల్లోనికి వేసుకుని మ్యాష్ చేసుకోవాలి. అలాగే పొటాటోని కూడా మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ పచ్చిమిర్చిని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి పూర్తిగా వేగకూడదండి, కొంచెం వేగితే సరిపోతుంది. దాని తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత స్మాల్ సైజ్ టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం కలుపుకుంటూ వేయించుకొని ఉడికించుకున్న చిన్న కప్పు బఠానీ వాటర్ని వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న బఠానీ అలాగే మ్యాష్ చేసుకున్న పొటాటోని వేసుకుని మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. అలాగే మిగిలిన బఠానీలు 1 కప్పు బఠానీ వాటర్ని వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసం, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కానీ 1 స్పూన్ చాట్ మసాలా కానీ వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మరమరాలను వేసుకోవాలి. దీనిలో టేస్టీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే టమాటో బజ్జీ, మిరపకాయ బజ్జీని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ని ఒక 5 స్పూన్ల వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని వేయించుకున్న పల్లీలు, కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్, లేదంటే ఒక పానీపూరిని క్రష్ చేసుకుని వేసుకోవాలి.
ఫైనల్గా ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాట్ను కూడా వేసుకుని కొంచెం ఆనియన్స్, వేయించుకున్న పల్లీలు, క్రష్ చేసుకున్న పానీపూరి, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే మురముర మిక్చర్ అండ్ స్పైసీ హాట్ చాట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.